అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2026 సంవత్సరము మార్చి మాసము 12వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము తండ్రి వంటి ప్రేమ. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 12వ వచనమందు తండ్రి పసిపిల్లలను మోయునట్లు మన ప్రియ ప్రభు మనకు ఒక ప్రేమగల చక్కని తండ్రిగా ఉన్నాడు. నిరంతరమును ఆయన మన యొక్క తండ్రిగా ఉండుట చేత ఆయన మన యొక్క నిత్యుడగు తండ్రి అని పిలువబడుచున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నిత్యుడగు తండ్రి అంటే అర్థం ఏమిటి? నిన్న నేడు నిరంతరమును తండ్రి అనియే అర్థము. నిత్యానిత్యముగా ఆయనే మనకు తండ్రిగా ఉండును. ఆయనను మన యొక్క గుండెల్లో దైవముగా కలిగి ఉండుట మనకు ఎంతటి గొప్ప ధన్యత. ఆయన మనలను మోయుచున్న తండ్రి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 12వ వచనం. మొదటిగా తండ్రి తన పిల్లలను భుజముపై ఎత్తుకొని మోయును. ఆ పిల్లలు తమ 2 కాళ్ళను తండ్రి యొక్క ఛాతిపై వేసుకుని ఆయన భుజముపై గంభీరముగా కూర్చుండి తండ్రి తల వెంట్రుకలను దృఢముగా పట్టుకొందురు. తండ్రి వారిని మోసుకొని నడుచును. పిల్లలు ఏనుగుపై ఊరేగింపు వచ్చునట్లు తండ్రి యొక్క భుజంపై ప్రేమతో ఊరేగితూ వచ్చేదరు. మన ప్రియ ప్రభు మనలను నడిపించుకొని తీసుకుని వెళ్ళేవాడు కాదు, మోసుకొని వెళ్ళేవాడు. రెండవదిగా తండ్రి తన యొక్క పిల్లలకు ఆలోచన చెప్పును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మేము మీలో ప్రతి వాణ్ణి హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అవును, దేవుడు తన యొక్క సేవకుల ద్వారా మనకు ఆలోచనను ఇచ్చుచున్నాడు. లేఖన వాక్యం ద్వారా ఆలోచన ఇచ్చుచున్నాడు. మన యొక్క ఔన్నత్యమే తన యొక్క ఉద్దేశమును కలిగి ఉన్న ఆయన యొక్క ఆలోచనలు అన్నీ మధురమైనవి, అమోఘమైనవి, బహు చక్కనైనవి. మూడవది, తండ్రి తన బిడ్డలను సరిదిద్దుచున్నాడు. పిల్లల యొక్క హృదయమునందు బుద్ధిహీనత హత్తుకొని ఉండును. దాన్ని బెత్తముతో సరిదిద్దవలసినది తండ్రి యొక్క బాధ్యత. బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మన శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ ఈయన మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే శిక్షించుచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. నాలుగవది, తండ్రి తన పిల్లలపై అక్కర గలవాడై ఉండును. యోబు గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. లోక ప్రకారమైన తండ్రి తమ పిల్లల యొక్క క్షేమమునకే అత్యధిక అక్కర గలవారిగాను వారి యొక్క అవసరాలన్నిటినీ తీర్చువారిగాను ఉందురు. దేవుని బిడ్డలారా, మనపై వాత్సల్యత గల పరలోకపు తండ్రి అత్యధికముగా మనపై అక్కర గలవాడై ఉన్నాడు. ప్రభువును నిత్యుడగు తండ్రిగా కలిగి ఉండుట ఎంతటి గొప్ప ధన్యత. నేటి ధ్యానమునకై తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. 103వ కీర్తన 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ద్వితీయోపదేశకాండము 17, 18 మరియు 19 అధ్యాయములు. సాయంత్రము మార్క్సు వార్త 13వ అధ్యాయము 1 మొదలుకొని 20 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.